మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. జోర్డాన్లో డ్రోన్ అటాక్ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా ఇరాన్ సంబంధాల్ని మరింత హీన స్థితికి నెట్టేశాయి. డ్రోన్ దాడిపై సమాధానం ఇస్తామన్న అమెరికా వ్యాఖ్యకు ఇరాన్ తమ నుంచి బలమైన ప్రతిస్పందన తప్పదని తేల్చి చెప్పడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సిరియా, ఇరాక్లోని ఇరాన్ లక్ష్యాలపై వరుస దాడులకు సంబంధించిన ప్రణాళికలను యుఎస్ ఆమోదించిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సిరియా సరిహద్దుకు సమీపంలోని జోర్డాన్లో డ్రోన్ దాడిలో 3 యుఎస్ సైనికులు మరణించిన తర్వాత తప్పకుండా సమాధానం చెబుతామన్న బైడెన్ ప్రకటన నేపథ్యంలో తాజా వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ డ్రోన్ దాడికి ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూప్ ని అమెరికా నిందించింది. ఆ సమూహం ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఫోర్స్ ద్వారా ఆయుధ, నిధులు, శిక్షణ పొందిన బహుళ మిలీషియాలను కలిగి ఉందని యుఎస్ భావిస్తోంది. మరోవైపు టవర్ 22గా పిలిచే సైనిక స్థావరం వద్ద మరో 41 మంది యుఎస్ సైనికులు గాయపడిన దాడిలో తమ పాత్ర లేదని ఇరాన్ ఖండించింది. అయితే దాడికి ఉపయోగించిన డ్రోన్ ఇరాన్ తయారు చేసిందని యుఎస్ ఇంటెలిజెన్స్ విశ్వసిస్తోంది. ఇది ఉక్రెయిన్పై దాడి చేయడానికి ఇరాన్ రష్యాకు పంపుతున్న డ్రోన్ల మాదిరిగానే ఉందని సమాచారం. అయితే దాడిపై ఖచ్చితమైన కాలక్రమాన్ని అధికారులు పేర్కొనలేదు. ఇరాన్ గడ్డపై లక్ష్యాలను ఛేదించడానికి రిపబ్లికన్ చట్టసభ సభ్యుల నుండి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డ్రోన్ దాడికి ప్రతిస్పందిస్తామని యుఎస్ పదే ప్రతిజ్ఞ చేస్తున్నప్పటికీ బైడెన్, ఇతర రక్షణ అధికారులు వాషింగ్టన్ ఇరాన్తో విస్తృత యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడం లేదని చెబుతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అనేక ఇరాన్ మద్దతు గల సమూహాలు యుఎస్, ఇజ్రాయెల్ సంబంధిత సంస్థలపై దాడులను పెంచాయి. యోమెన్లోని ఇరాన్ మద్దతు గల హౌతీలు ఎర్ర సముద్రం, ఎడెన్ గల్ఫ్లోని నౌకలపై దాడి చేశారు. ముఖ్యంగా యుఎస్ దాని మిత్ర దేశాలను టార్గెట్ గా చేసుకున్నారు. ఇక అక్టోబర్ నుండి యుఎస్ దళాలపై 160కి పైగా దాడులను ప్రారంభించిన ప్రాంతాల్లో తన పాక్సీ గ్రూపులు చర్యల గురించి ఇరాన్ ప్రభుత్వం ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు సంకేతాలు ఉన్నాయని యుఎస్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే జోర్డాన్లోని సైనిక స్థావరంలో 3 యుఎస్ సైనికుల మరణానికి టెహ్రాన్ బాధ్యత వహిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఏదైనా యుఎస్ స్పందనకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు మొదట న్యూయార్క్లోని ఐరాసాలోని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ నుండి వచ్చాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ కౌంటీ దాని ఆసక్తులు, జాతీయులపై ఎలాంటి సాకులతోనైనా దాడికి నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తుందని ఇరావానీ పేర్కొన్నారు. అయితే ఆయన బలమైన ప్రతిస్పందనగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన వ్యాఖ్యలపై వివరణ కోసం చేసిన అభ్యర్థనకు ఇరాన్ మిషన్ స్పందించలేదు. ఇరాన్, యుఎస్ గత కొన్ని రోజులుగా మధ్యవర్తుల ద్వారా లేదా నేరుగా ఎటువంటి సందేశాలను మార్పిడి చేసుకోలేదని ఇరావానీ ఖండించారు. ఖతార్లో దేశాల మధ్య సందేశాల మార్పిడి జరిగినట్లు గతంలో మీడియా సంస్థలు నివేదించాయి. ఖతార్ తరచుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మధ్యవర్తిగా పనిచేస్తోంది. అయితే జోర్డాన్లోని స్థావరంపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా బెదిరింపులను ఇరాన్ ప్రభుత్వం గమనించింది. కొన్నిసార్లు మన శత్రువుల ముప్పును పెంచుతారని అమెరికా అధికారుల మాటల మధ్య కొన్ని బెదిరింపులను వింటున్నామని రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ హుస్సేన్ సలామీ తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్ వైమానిక రక్షణకు బాధ్యత వహించే ఒక జనరల్ అత్యున్నత రక్షణాత్మక సంసిద్ధతలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే ఇరాన్ నుంచి అంతటా ప్రయాణించి వాణిజ్య విమానయానానికి సంబంధించిన ఆందోళనలను పెంచుతుంది. రెండు 2020లో యుఎస్ డ్రోన్ స్ట్రైక్ ఒక టాప్ జనరల్ ని చంపిన తర్వాత ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ పొరపాటున ఉక్రెయినియన్ ప్యాసింజర్ విమానాన్ని కూల్చివేసి అందులో ఉన్న మొత్తం 176 మందిని చంపేసింది. మరోవైపు తూర్పు సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు తమ స్థావరాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అమెరికా తమపై వైమానిక దాడులు చేస్తుందని భయపడుతున్నారు. ఈ ప్రాంతాలు మయాదీన్, బౌకమల్లాకు కంచుకోటలు. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమెరికా సైన్యంపై దాడులు పెంచాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఈ గ్రూపులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ గ్రూప్ అమెరికన్ సైనికులపై 150 కంటే ఎక్కువ దాడులు చేసింది. ఇరాక్లో ఉన్న అమెరికన్ సైనికులపై అక్టోబర్ 18న
మొదటి అతిపెద్ద దాడి జరిగింది. అప్పటి నుంచి నిరంతర దాడులు సాగుతుండగా తాజాగా 3 అమెరికన్ సైనికులు ప్రాణం తీసే వరకు వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చెలరేగినప్పటి నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికన్ దళాలపై ఇరాక్, సిరియా, జోర్డాన్, యెమెన్ దేశాల్లో ఇరాన్ మద్దతు దళాలు 150 కంటే ఎక్కువసార్లు దాడి చేశాయి.